యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన వైపు గొర్రెలము. కృతజ్ఞతార్పణములు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఇక్కడ మనకు 3వ కీర్తనలో దేవుడు ఏమని చెప్తున్నాడు? సమస్త దేశములారా అంటే కర్నూలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని కాకుండా సమస్త దేశములు, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశ ప్రజలారా యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయుడి అని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. ఉత్సాహధ్వని చేయాలన్నమాట. దేవుడి సన్నిధిలో మనము సంతోషంగాను ఉత్సాహంగాను ఉత్సాహధ్వని చేస్తూ సంతోషముగా యెహోవాను స్తుతించాలి. యెహోవాయే దేవుడని తెలుసుకొనండి. మన దేవుడు నిజమైన దేవుడు, సత్య దేవుడు. కాబట్టి ఆయనే నిజమైన దేవుడని మనము తెలుసుకోవాలి. ఆయనే మనలను పుట్టించెను కదా. దేవుడు మనల్ని పుట్టించి ఉన్నాడు. దేవుడు మనల్ని పుట్టించి ఉన్నాడు కాబట్టి మనం ఈరోజు మనుషులుగా ఇక్కడ సజీవులుగా ఉండి దేవుని ఆరాధించే వారిగా ఉండాలి. దేవుడు మనల్ని పుట్టించలేదనుకోండి, మామూలుగా చూస్తుంటాం కదా, కాకిగాను పిచ్చుకలను కుక్కలను పుట్టింటే వీధులలో తిరిగేవాళ్ళం కదా. దేవుడు చక్కగా మనకి కళ్ళు, చెవులు, కాళ్ళు ఇచ్చి మనిషి రూపం ఇచ్చి దేవుడు మనల్ని చక్కగా ఇక్కడ మానవులుగా సృజించినందుకు ఆ దేవుడిని ఏం చేయాలి? స్తుతించాలి, ఆరాధించాలి. కాబట్టి యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. దేవుడే మనల్ని పుట్టించాడు కాబట్టి మనల్ని పుట్టించినందుకు ఆయన మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలన్నమాట. అలాగే మనము ఆయన ప్రజలము, మనమందరము ఆయన ప్రజలము అన్నమాట. ఆయన వైపు గొర్రెల కాపరి. ఏ ఒక్క గొర్రె తప్పిపోవడం ఆయనకి ఇష్టం ఉండదు. ప్రతి ఒక్క గొర్రెను తన చెంత చేర్చుకొని చుట్టూ కాపలా వేసుకొని ఈ సింహం వస్తుందా, తోడేలు వస్తుందా అనేసి వాటికి ఎంతగానో కాపల రక్షణ కలుగజేస్తాడు. ఈ లోకపరమైన గొర్రెల కాపరి. మన కాపరి మనల్ని నిత్యం తల్లి గర్భమున జన్మించినప్పటి నుంచి మరణించేంత వరకు, మరణించిన తర్వాత కూడా మన ఆత్మను ఏం చేస్తున్నాడు ఆయన? మన ఆత్మకు కూడా రక్షణ కలుగజేసే దేవుడు అన్నమాట కదా. మరణించిన తర్వాత మనల్ని వదిలిపెట్టడం లేదు. మరణించేంత వరకు మనల్ని కాపాడుతున్నాడు. మరణించిన తరువాత మన ఆత్మ నరకంలో పడకుండా జీవంలో ఆయనతో పాటు ఉండుట కొరకు మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, కాపాడుతున్నాడు. కాబట్టి ఆయన ఎలాంటి దేవుడు? ఈ నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు. ప్రాణం ఉన్నంత వరకు కాపాడుతాడు. ప్రాణం పోయిన తర్వాత కూడా మన ఆత్మను కాపాడే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి అట్టి దేవుని బట్టి మనము ఈ సాయంకాల సమయంలో స్తుతించాలి, ఆరాధించాలి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. పాటలు పాడుచు దేవుని సన్నిధిలో మనము ప్రవేశించాలంట. ఆయనని స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. దేవుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి. మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వకృపానిధి, ఎన్నో పేర్లు ఉన్నాయి. అవన్నీ ఆయన నామములు అంటే పేర్లు. ఆ పేర్లను బట్టి ఏం చేయాలంట? మనము దేవాది దేవుణ్ణి స్తుతించాలంట. కాబట్టి ఆ దేవాది దేవుణ్ణి ఆయన పేర్లను బట్టి మనం స్తుతించే వారంగా ఉండాలి. యెహోవా దయాళుడు, ఆయన దయ మన మీద ఉంది కాబట్టి మనం సజీవులుగా ఉన్నాం. ఆయన దయ మన మీద లేదనుకోండి, మనము బయటికి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్స్ అవి ఇవి జరిగి చనిపోయేవారుగా కొంతమంది ఉంటున్నారు. ఆయన దయ మన మీద ఉంది కాబట్టి మనము సజీవులుగా ఉంటున్నారు. కొంతమంది అనారోగ్యంతో హాస్పిటల్స్ లో ఉంటున్నారు. కానీ దేవుడు మనల్ని సురక్షితంగా క్షేమంగా కాపాడి ఆయన కృప మన మీద నిత్యము ఉంచి
నడిపిస్తున్నందుకు ఆయన స్తుతించి ఆరాధించే వారిగా ఉండాలి. ఆయన సత్యము తరతరములు ఉంటది. ఆయన సత్యదేవుడు. ఆయన సత్యము తరతరములు, నిన్న నేడు నీ కన్నా ముందుండే తరములలో ఉంది, మన తర్వాత ఉండే తరములలో ఉంటది, ఆ తర్వాత ఉండే తరములలో కూడా ఆయన ఉండే దేవుడు. ఆయన సత్యము తరతరములు ఉంటది కాబట్టి ఆయన స్తుతించి ఆరాధించాలి. ఈ సాయంకాల సమయంలో అందరూ మోకరించినట్లయితే మన దేవుడు ఎలాంటి దేవుడు అనే దాన్ని బట్టి మనము దేవుడిని ఆరాధించాలి. కళ్ళు మూసుకోవాలి, మోకరించాలి ఆరాధించటం. కృపా కనికరం గల మా ప్రేమలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, శివం గల మా నాయన, శివాధిపతి, నీ పాదాల గిన్నెలేని వందనాలు, స్థుతులు, స్తోత్రాలు నాయన. అద్వితీయుడవు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, నిత్యుడవు తండ్రి, సమాధానాధిపతివి నాయన. నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు నాయన. సమస్త దేశములారా యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేయుడి అని సెలవించుచున్నావు నాయన. అందరి బట్టి నీకు వందనాలు నాయన. వారు వీరని కాదు కానీ నాయన, సమస్త దేశములకు మీరు ఆజ్ఞ ఇచ్చి ఉంటున్నారు నా తండ్రి. ప్రతి ఒక్కరూ నాయన నీ నామమును ఎరిగి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరిచే కృపను మాకు దయచేయండి నాయన. అవును తండ్రి, సాయంకాల సమయంలో చిన్న మందగా చేరి మిమ్మల్ని స్తుతిస్తుండగా ఆరాధిస్తుండగా మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముచున్నాము నాయన. అవును తండ్రి, నీవు మమ్మల్ని పుట్టించి ఉన్నందుకే నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నీవే దేవుడవై ఉన్నందుకు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నీవు మేపు గొర్రెలమై ఉన్నందుకు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నీవు దయాళుడవు నాయన. నీ దయ మా ఆయుష్కాలం అంతటిలో మా పైన వచ్చి నడిపిస్తున్న తండ్రి, నీకే వందనాలు, స్థుతులు, స్తోత్రాలు నా తండ్రి. అవును నాయన, నీ దయ లేకపోతే మేము ఈ రోజు చూడలేము నాయన, ఈ సమయాన్ని చూడలేము నాయన. నీ దయ, నీ కృప మా మీద ఉంది కాబట్టి మేము సజీవ సంఖ్యలో ఉంచామయ్యా. అందరి బట్టి నీకే వందనాలు, స్థుతులు, స్తోత్రాలు నాయన. అవును తండ్రి, నీ నామమును బట్టి, నీ నామము మహోన్నతులు, సర్వోన్నతులు, సర్వ సృష్టికర్త, సర్వాధికారి, సర్వకృపానిధివి నాయన. నీ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరిచే కృపను నాకును మాకును దయచేస్తున్నా మా దేవ. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నీ కృప తరతరములు ఉండేది నాయన. అవును తండ్రి, నిన్న ఒకలాగా ఈ రోజు ఒకలాగా కాదు కానీ నాయన, తరతరములు నీ కృపతో మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా నీకు స్తోత్రం, మహోన్నతుడా నీకు స్తోత్రం అయ్యా. ఈ సాయంకాల సమయంలో చిన్న బిడ్డలతో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరచడం మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతకై వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువు ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి.